Daily. Taste the Daily. హీరో డాక్టర్ రాజశేఖర్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన కుడి కాలికి గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు 3 గంటల పాటు సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ సర్జరీ సక్సెస్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే రాజశేఖర్ కు 4 వారాల పాటు విశ్రాంతి అవసరమన్నారు డాక్టర్లు. మెడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన కుడి కాలి మడమకు గాయమైనట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని అంటున్నారు డాక్టర్లు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, సునీత, టాలీవుడ్ నటుడు రాజశేఖర్ కి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. నిన్నటి సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన గత నెలలో అంటే దాదాపు 15 రోజుల కిందట సినిమా షూటింగ్ లో గాయపడ్డారని అయితే తెలుస్తుంది. కాళ్ళకు తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారని తెలుస్తుంది. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం తమిళంలో విజయవంతమైనటువంటి లబ్బర్ పండు రీమేక్ సినిమాలో నటిస్తున్నారు రాజశేఖర్. ఈ సినిమాలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తుండగా రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్ గా కనిపించింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాజశేఖర్, రమ్యకృష్ణ మెయిన్ లీడ్ లో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లోనే రాజశేఖర్ గాయపడ్డారని తెలుస్తుంది. ఆయన కాలి చీలమండకు గాయమందని అయితే తెలుస్తుంది. అవన్నీ అబ్జర్వ్ చేసిన డాక్టర్లు కూడా చీలమండలో క్రాక్స్ ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు. అనంతరం దాదాపు ఒక 4-5 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, 4 వారాల వరకు విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు సూచించినట్లయితే సమాచారం. రాజశేఖర్ కి గాయం కావడంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించినట్లు తెలుస్తుంది. దాదాపు సంక్రాంతి తర్వాత నుంచి షూటింగ్ మళ్ళీ యథావిధిగా స్టార్ట్ కాబోతుంది. అలాగే ఇటు శర్వానంద్ కాంబినేషన్ లో బైకర్ అనే సినిమా కూడా రాజశేఖర్. సో ఈ 2 సినిమాలు ప్యారలల్ గా షూటింగ్ చేస్తూ రాజశేఖర్ ప్రస్తుతానికైతే మనకి జనవరి నెలలో శర్వానంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా మనకు తెర మీదకి రానున్నారు. అయితే లబ్బర్ పండు సినిమా రీమేక్ విషయానికి వస్తే దాదాపు 25 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణ ఈ సినిమాలో రాజశేఖర్ కి జోడీగా నటిస్తున్న విషయం మనకు తెలిసిన సునీత. రమ్యకృష్ణ రాజశేఖర్ కాంబినేషన్ అనగానే ముఖ్యంగా అంటే 90s లో ఆ రోజుల్లో అల్లర్పీడ్ అవ్వచ్చు అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అయితే నవంబర్ 20వ తారీఖున కొత్త సినిమాకి సంబంధించిన షూటింగ్, అంటే ఈ సినిమాకి సంబంధించిన రీమేక్ సంబంధించిన షూటింగ్ లో ఆయనకైతే గాయాలయ్యి సిటీకి అవుట్స్కట్ లో ఉన్న మేడ్చల్ దగ్గర ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పార్ట్స్ చేస్తుండగా అయితే దెబ్బలు తగిలైనట్టు తెలుస్తుంది. యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అయితే ఆయన కుడి కాలికి బలమైన గాయాలయ్యాయి. మడమ దగ్గర పెద్ద ఇంజ్యూరీ అయినట్టయితే తెలుస్తుంది. గాయమైన వెంటనే హుటాహుటిన సినిమాకి సంబంధించిన యూనిట్ సభ్యులు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్స్ కూడా వెంటనే సర్జరీ చేసే దాదాపు 3.5 గంటలు సర్జరీ జరిగింది. సో బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి 3.5 గంటల సమయం పట్టిందంటూ కూడా తెలుస్తుంది. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాళీలో ప్లేట్ అండ్ వైర్ అమర్చారు. దీనివల్ల త్వరగా రికవరీ అవుతారంటూ కూడా డాక్టర్స్ అయితే తెలిపారు. నొప్పి భరిస్తూ సర్జరీ చేయించుకున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయిందని యూనిట్ వర్గాలు కూడా తెలిపారు. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్న దాదాపు జనవరి అంటే సంక్రాంతి తర్వాత జనవరి 20వ తారీఖు నుంచి పూర్తిగా యథావిధిగా తన పనులు అంటే షూటింగ్స్ కూడా చేసుకోవచ్చు అంటూ కూడా తెలుస్తుంది. సో అయితే సునీత, ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఇలాంటి గాయాలు ఇష్టం కాదు. దాదాపు మగాడు సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఆయన గాయమైంది. అప్పుడు ఎడమ కాలికి గాయమైంది, ఇప్పుడు కుడి కాలికి గాయమైంది. ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత నవంబర్ నెలలోనే మళ్ళీ ఆయనకు గాయమైంది. గాయాలను సైతం లెక్క చేయకుండా యాక్టింగ్స్ చేస్తున్నారు. అప్కమింగ్ బైకర్ అది కాకుండా మరో సినిమాలకు చేస్తున్నారు. ఆ సినిమాల టైటిల్స్ ప్రస్తుతానికి అనౌన్స్మెంట్ చేయలేదు, కానీ రికవరీ తర్వాత ఆ 2 సినిమాల చిత్రీకరణ మొదలవుతుంది. సునీత,
వినోద్, మరోపక్క ఇప్పుడు ఏదైతే కంటిన్యూస్ గా గాయాలు అవ్వడం, ఇప్పుడు ఇంకో కాలికి కూడా గాయం కావడం వల్ల ఇప్పుడు రాజశేఖర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు ఏ దశలో ఉంది, ఈ ప్రభావం ఎంత మేర పడే ఉంది, మళ్ళీ భవిష్యత్తులో అసలు రాజశేఖర్ సినిమాలకు వస్తారా రారా ఏంటి? ప్రస్తుతం రాజశేఖర్ చేస్తున్నది అంటే ఇప్పుడు శర్వనంద్, తెలుగులో శర్వనంద్ కాంబినేషన్ లో బైకరడి సినిమా షూటింగ్ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ పార్ట్ కూడా ఫినిష్ అయినట్టుగానే తెలుస్తుంది. జనవరిలో బైకర్ని సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నారు. మరోపక్క ఇప్పుడు రాజశేఖర్ కి దెబ్బ తగిలిన షూటింగ్ స్పాట్ అయితే లబ్బర్ పందు అనే సినిమా రీమేక్ షూటింగ్ నడుస్తుంది. సో ప్రస్తుతానికి రాజశేఖర్ ఈ యాక్సిడెంట్ వల్ల దెబ్బ తగలడం వల్ల తను రెస్ట్ తీసుకోవాల్సి వస్తున్న ఇంపాక్ట్ అయితే సినిమా షూటింగ్ పైన ప్రభావం అయితే ఏమీ లేదు. దాదాపు 20 రోజుల తర్వాత మిగతా పార్ట్స్ అన్ని అంటే రాజశేఖర్ కి సంబంధించిన పార్ట్ కాకుండా మిగతా టాకీ పార్ట్ కానీ దానికి సంబంధించినటువంటి సాంగ్స్ అది యథావిధిగా కంటిన్యూ అయితే చేస్తున్నారు సునీత. అలాగే బైకర్ సినిమా విషయానికి వస్తే కూడా శర్వనంద్ కాంబినేషన్ లో యూవి క్రియేషన్స్ లో శర్వనంద్ కి జోడిగా రాజశేఖర్ శర్వనంద్ కి అందులో లీడ్ క్యారెక్టర్ కూడా ఒక ముఖ్య పాత్ర కూడా చేస్తున్నారు. సో దానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ అంతా ఇప్పటికే పూర్తయిపోయింది. ప్రచార ప్రమోషన్ యాక్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మొత్తానికి రాజశేఖర్ ఇంకొక 15-20 రోజులు డెఫినెట్ గా నెల రోజుల వరకు డెఫినెట్ గా రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి తప్పకుండా ఆ సినిమాలకైనా ప్రభావం ఏం లేదు, కానీ తన హెల్త్ పరంగా ముఖ్యంగా హెల్త్ పరంగా చూసుకుంటే త్వరగా పూర్తి యాక్టివ్ గా కోలుకొని మళ్ళీ సినిమా షూటింగ్స్ అవ్వచ్చు, సినిమా ప్రమోషన్స్ లో పూర్తిగా పాల్గొంటానని అయితే సమాచారం ఉంది సునీత. అయితే వినోద్, డాక్టర్లు ఏమైనా రాజశేఖర్ కి సంబంధించి హెల్త్ కాంప్లికేషన్ సంబంధించి ఏమైనా హెచ్చరించారా? వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అది కేవలం చిన్న గాయం కాబట్టి సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది. డాక్టర్స్ కూడా కాలికి చిన్న గాయం తగలడంతో షూటింగ్స్ లో అంటే అందులో ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన పార్ట్స్ కాబట్టి డెఫినెట్ గా కొంత ఇబ్బంది ఉంటుందని ఒక ఉద్దేశంతోనే బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు తప్ప సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అంటే మనం చూస్తున్నాం సునీత గత 2 రోజుల నుంచి యాక్సిడెంట్ అయ్యి దాదాపు 15 రోజులు అవుతుంది. ఆ యాక్సిడెంట్ కూడా చిన్న కాలికి గాయం అంతే. సో దానికి సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు అవ్వచ్చు, అలాగే ఇష్టపడుతున్నట్టుగా రాస్తున్నారు. కాబట్టి దయచేసి అలాంటి వదంతులు కూడా నమ్మొద్దని మనకు సన్నిహితుల నుంచి సమాచారం. ముఖ్యంగా తనకి బెడ్ రెస్ట్ అవసరం, కేవలం యాక్షన్ సీక్వెన్స్ మళ్ళీ పాల్గొంటే ఆ కాలికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో కనీసం ఒక నెల రోజుల వరకు బెడ్ రెస్ట్ అవసరం అన్నట్టుగా అయితే డాక్టర్స్ సూచించారు సునీత. రైట్, థ్యాంక్ యూ వినోద్. హీరో డాక్టర్ రాజశేఖర్ సినిమాలో షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన కుడి కాలికి గాయమైంది. దీంతో వెంటనే ఆయన ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ ఆయనకు 3 గంటల పాటు సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ సర్జరీ సక్సెస్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే రాజశేఖర్ కు 4 వారాల పాటు విశ్రాంతి అవసరమన్నారు డాక్టర్లు. మెడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన కుడి కాలికి గాయమైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు.